నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పాలనకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో భాగంగా పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎన్ వెంకటగౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, మేధావులు, యువకులు, విద్యావంతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసి ప్రభుత్వ హామీలు మరియు వాటి అమలు పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని వాళ్ళేదో విజయవంతంగా మేము మంచి పరిపాలన అందించాము ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అని గొప్పలు చెప్పుకుంటూ డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో చేసినటువంటి అప్పు 3,30,000 చేస్తే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా కేవలం 24 నెలలకే దాదాపు 3,50,000 కోట్లు అప్పు భారాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన భారం పోస్తున్నారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం 10% అభివృద్ధి చేసిందా నేను అడుగుతా ఉన్నా. 10%, కేవలం 10% అభివృద్ధి చేసిందా? ఏ గ్రామానికైనా సరే నేను రావడానికి సిద్ధంగా ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిలో ఈ రోజుకి మీరు 10% చేశారా అని అడుగుతా ఉన్నా. 10% కేవలం. అదే విధంగా తీసుకుంటే మీరు చెప్పినటువంటి పథకాలు, ఆ రోజు నువ్వు చెప్పినటువంటి సూపర్ 6 నీకు చేత కాకపోతే ఆ రోజు మైకెత్తుకొని ప్రతి ఊరికి వెళ్ళి సంపద సృష్టిస్తా. కేంద్రంలో ఈ రోజు మీ ప్రభుత్వం ఉండి కూడా కనీసం నువ్వు 6 పథకాలను కూడా అమలు చేయలేకపోయినటువంటి నాయకుడుగా నిసిగ్గుగా ఈ రోజు సిగ్గుండాలని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు కోవిడ్ కారణంగా, కరోనా కారణంగా 2 సంవత్సరాలు ప్రజలు భయభ్రాంతులకు గురై బయటికి రానటువంటి పరిస్థితి ఉంది. అప్పుడే నాగభూషణ్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు టీచర్ గా పనిచేసే సమయంలో వాళ్ళు ఎవరు బయటికి రాకపోతే కూడా ఆ రోజు ఉద్యోగస్తులకు కూడా జీతం ఇచ్చి వాళ్ళని బాగా చూసుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ రోజు వాళ్ళందరూ మనం చూసాం. ప్రజలను మోసం చేసి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కాకమ్మ కథలు చెప్పుకుంటూ ఏదో వాళ్ళకు ఉన్నటువంటి మీడియాను అడ్డం పెట్టుకుని అన్ని చేసేసాం, సూపర్ 6 అయిపోయింది. ఎవరైనా సూపర్ 6 అడిగితే 4 మందం అంటారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఏ నాయకుడైనా సరే ఈ రాష్ట్రంలో ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో పరిపాలించినటువంటి పరిపాలన, ప్రజలకు అందించినటువంటి పథకాలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. గుర్తుపెట్టుకోండి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజుకి మీ ప్రభుత్వం అధికారంలో వచ్చి 2 సంవత్సరాలైనా ఏ తెలుగుదేశం కార్యకర్తగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కావచ్చు లేదా సాధారణమైనటువంటి వ్యక్తిగా సరే ఈ రోజు కూడా అమ్మఒడి పడిందా లేదా అని అడుగుతున్నాడు తప్ప నువ్వు పెట్టినటువంటి పథకం పేరు కూడా ప్రజలకు గుర్తులేదని కూడా తెలియజేస్తున్నాం మీకు ఈ సభాముఖంగా. మీరు ఆ రోజు ఏదైతే మాటలు చెప్పారో వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారు. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మొన్నటికి మొన్న డిఎస్సి జరిగింది. డిఎస్సిలో ఎంత డకా మోసం జరిగిందో
వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఏ ఒక్కరైనా సమాధానం చెప్తున్నారో సూటిగా అడుగుతా ఉన్నా. ఒక్కరైనా వాళ్ళ నాయకుడు కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఏ నాయకుడైనా ఈ రోజు టిఎస్సి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా మీకు? నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు నిరుద్యోగ బుద్ధి ప్రతి మహిళలకు కూడా, ఆ రోజు ఎవరైతే ఉన్నారో యువతకు నిరుద్యోగ బుద్ధి, ప్రతి మనిషికి 3,000 రూపాయలు ఉద్యోగం రానటువంటి వారికి నిరుద్యోగ బుద్ధి ఇస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి వ్యక్తి నువ్వు. ఈ రోజు ఇప్పటికి దాదాపు 24 నెలలైంది. 24 నెలలు ఇంటూ 3,000 అంటే దాదాపు 72,000 రూపాయలు నువ్వు అప్పైనావు ఆ యువకులకి. ఎప్పుడు చెల్లిస్తామని అడుగుతా ఉన్నా నేను. అంటే నీ నోటికి ఏదొస్తే అది ఊదర కొట్టుకుంటా, ఎన్నికల్లో ఊదర కొట్టుకుంటా వెళ్ళిపోయి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత నువ్వు ప్రజలను మోసం చేయాలనుకుంటే ఇది తగ్గుతుందా అడుగుతాడు చంద్రబాబు నాయుడు గారు. నీకు కేవలం నువ్వు గెలిచిన ప్రతి ఎన్నికల్లో కూడా నువ్వు గుర్తుపెట్టుకో, అందరూ కూడా గుర్తించుకోండి, ఏదో ఒకటి మోసం చేసి నవవంచనతో కుట్రతో రాజకీయాలు చేసి ప్రతిసారి నువ్వు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు మీ పార్టీ వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అరే మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటి, వాగ్దానాలు ఏంటి, వాటిని మనం కనీసం ఇచ్చినటువంటి మాటలో ఎంతో కొంతగా నెరవేర్చామా అని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు ఎన్నో కష్టాలు పడి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి, కేంద్రంతో కొట్లాడి ఆ రోజు మన రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు తెస్తే ఏదో వీళ్ళ నాన్న సొత్తుల్లాగా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇది ఎంతవరకు కరెక్ట్ అడుగుతున్నా మేము. చేతనైతే చేయండి, చేత కాకపోతే వదిలేయండి. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తామని ఈరోజు ఈ పట్టణంలో, పలమనేరు పట్టణంలో దాదాపు ఎన్నో దశాబ్దాలుగా తెలుగుదేశం అధికారంలో ఉన్నా కూడా ప్రభుత్వ పాఠశాల కట్టించలేకపోయారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆనాడు ఖచ్చితంగా మా పలమనేరు నియోజకవర్గానికి పెద్ద పట్టణం 5 మండలాల కూడలి తెలుగు మరియు కన్నడ మరియు తమిళ రాష్ట్రాలు ఉన్నటువంటి కూడల్లో మీరు పెద్ద ఆసుపత్రి కావాలంటే అప్పటికప్పుడు శాంక్షన్ చేసి కట్టించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసినటువంటి మేలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఆయన చేసినటువంటి మేలు చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కేవలం ఎల్లో మీడియాలో చంద్రబాబు నాయుడు గారు ఏదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నారు అని చెప్పడం నిజం చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని వీళ్ళు శ్రీలంక కన్నా ఎక్కువగా దివాలా తీసేదానికి ప్లాన్లు వేసుకున్నారు ఈ కూటమి నాయకులను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు నువ్వు 2 సంవత్సరాలకి చేసావు. చేసి ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఉంది. నువ్వు 3 సంవత్సరాల పరిపాలనలో ఇంకా ఏమేమి చేస్తావో, ఈ రాష్ట్ర ప్రజల నెత్తిన ఎంత భారం వేస్తావో అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే విజయవాడలో అమరావతి పేరున్న అమరావతి అనే ఒక పేరు పెట్టి మనల్ని అందరినీ కూడా ఆ భ్రమలో, ఆ ట్రాన్స్ లో ఏదో చేస్తున్నాడు అని. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అమరావతిలో ఏం జరుగుతుందో కూడా అక్కడికి వెళ్ళి చూసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్తే రోడ్లు ఉండవు, దారులు ఉండవు, అక్కడికి లోపల పోయి చూడటానికి కూడా అవకాశాలు ఉండవు. అప్పుడే పెద్ద చెప్పినట్టుగా ఒక స్క్వేర్ ఫీట్ కి 24,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే 24,000 రూపాయలు ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా ఒక అడుగు 24,000 రూపాయలు ఇచ్చినటువంటి చరిత్ర ఈ ఒక్క దౌర్భాగ్య పరిస్థితి అమరావతిలోనే ఉంది అని కూడా తెలియజేస్తా ఉన్నా. గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్న రైతులు కావచ్చు, లేదా వృద్ధులు కావచ్చు, పెన్షనర్స్ కావచ్చు, లేదా మహిళలు కావచ్చు, లేదా యువత కావచ్చు, ఏ ఒక్క సామాన్యుడైనా ఎవరైనా బాగున్నాము అని చెప్పే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సూటిగా ఈ కూటమి నాయకులందరికీ కూడా 2 సంవత్సరాలు పూర్తయింది. మీరు అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు పూర్తయితే కనీసం
ఒక కొత్త పెన్షన్ ఇచ్చారని మీ ప్రభుత్వంలో అడుగుతా ఉన్నారు. 2 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు కావాలి మీకు అధికారం? ఒక పెన్షన్ ఇవ్వడానికి కూడా చేత కానటువంటి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ఉంది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంత దౌర్భాగ్యం, ఇంత మోసం ఎక్కడా లేదు. ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అంటే కుయ్యి 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 అని పోలీసు వాళ్ళు పోతారు. పోయి వాడి మీద తప్పుడు కేసు పెట్టి వాడిని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెట్టి బెదిరిస్తారా? హెచ్చరిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. పోలీసు వారు కూడా సరే ఎవరైతే మా కార్యకర్తల జోలికి వస్తున్నారో పదే పదే నేను చెప్తున్నా, రాబోయే రోజుల్లో చేసి చూపిస్తారని కూడా తెలియజేస్తున్నా. పోలీసు దయచేసి మా కార్యకర్త జోలికి రావద్దండి. కావాలని మీరు ఏదైనా మా కార్యకర్త జోలికి వస్తే ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి. రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించక తప్పదు అని కూడా గుర్తు చేస్తున్నాం మీ అందరికీ అధికారులు. ఎందుకంటే ఈ రోజు మన రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే గతంలో బీహార్లో కూడా జరగలేదు. అన్నీ ఉన్నాయి. మొత్తం డిస్ప్లే చేసాం, మీరు చూసుకోవచ్చు. ఆఫీస్ మొత్తం కూడా ఈ రోజు డిస్ప్లే చేసి చూపిస్తున్నాం. ఎన్నో చోట్ల అమ్మాయిలు ప్రాణాలు కోల్పోతున్నారు. లాండ్ ఆర్డర్ పనిచేయట్లేదు. ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఎక్కడ పోయి చెరువులో ఒక రోడ్డు ఇసుకెత్తుకోవడానికి లేదు, ఒక మంట ఒక డాక్టర్ ఎత్తుకోవడానికి లేదు, ఒక తహసీల్దార్ ఆఫీస్ పోయేది లేదు, ఒక పోలీస్ స్టేషన్ పోయేది లేదు. అదే ఇదేంది కర్మ? మేము కూడా అధికారం 5 సంవత్సరాలు చూసాం. మేము ఇలా అనుకొని ఉంటే కనీసం రోడ్లో తిరిగే వల్ల మీరు అందరూ అడుగుతున్నారు. నేను కనీసం రోడ్లో కన్నా బయట వచ్చే వల్ల మీరు మేము ఇలా అనుకొని ఉంటే మీకు ఈ రోజు ప్రభుత్వం ప్రజలు ఇచ్చారు అంటే మీరందరూ కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి, ప్రజలను దగ్గర చేర్చుకుని మళ్ళీ కూడా ఎన్నికల్లో మేము మంచి చేశాం అని ఓట్లు అడిగే విధంగా మీరు నడుచుకోవాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు, కానీ చెప్పుకోలేకపోయాం మేము. మీరు కుట్రలతో కుతంత్రాలతో ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని అనేక అబద్ధాలు చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పి రైతులందరినీ కూడా ఆ రోజు మోసం చేసి ఏం చెప్పారండి? ఆ రోజు అందరూ కూడా వీళ్ళు స్మార్ట్ మీటర్లు పెడితే మీకు అందరు కూడా ఇబ్బందులు అవుతాయన్నారు. మీరు ఈ రోజు స్మార్ట్ మీటర్లు పెట్టండి కదా. ఇదే ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు ఆ రోజు పాదయాత్రలో ఏమని చెప్పావు? సిగ్గుగా లేదా నువ్వు ఆ రోజు మాట్లాడేటువంటి మాటకి ఈ రోజు ఈ రాష్ట్రంలో బిగించినటువంటి స్మార్ట్ మీటర్లకు ఏ సమాధానం చెప్తావు? లోకేష్ గారు అడుగుతా ఉన్నాను. అంటే మీకు ఏది ఇష్టం వస్తే అది మీకు నోటికి వచ్చింది మాట్లాడకుండా పోతా ఉంటే ప్రజలు మేము వింటూ మీరు చెప్పిన ఉపన్యాసాలు వింటూ మీకు జైలు కొడతా ఉన్నారు. అంతేనా? ఇదే న్యాయం అని అడుగుతా ఉన్నాం. ఇది ఎక్కడ న్యాయం? ఇది స్మార్ట్ మీటర్లు పెట్టకూడదు అన్నారు, ఈ రోజు పెట్టిస్తున్నారు. ఆ రోజు భూసర్వే చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేశారు. ఈ రోజు మీరు మళ్ళీ అదే భూసర్వే చేయట్లేదని అడుగుతా ఉంటా. ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ప్రతి గడపకు అడిగినవి అడగనివి ఇచ్చినటువంటి హామీలు అన్ని ప్రతి గడపకు చేర్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కూటమి పాలనలో మీ గడపకు ఏమన్నా డెలివరీ కావాలంటే కేవలం మద్యం మందు బాటలు సప్లై చేయడానికి మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ముందుకు కూడా తెలియజేస్తున్నా. ప్రతి గ్రామానికి మీరు వెళ్ళి చూస్తే 5 షాపులు ఉన్నాయి, బెల్ట్ షాపులు. ప్రతి గ్రామంలో 5 బెల్ట్ షాపులు ఎవరైనా అధికారులపై పట్టుకుంటే ఆ బెల్ట్ షాప్ అతను ఎక్కడైతే తెస్తాడో ఆ షాప్ ఓనర్ ఫోన్ చేసి వాళ్ళకి ఇస్తే ఆ అధికారి సార్ అది మందే సార్ వచ్చేయండి అంటే చౌక ముడుచుకుని పోయేటువంటి పరిస్థితి ఈ దౌర్భాగ్యం ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని ఆ రోజు మీ నోట్లో మీరు చెప్పలేదా? నోట్లో ఏం పెట్టుకొని చెప్పారని అడుగుతా ఉన్నా. చెప్పారా? చెప్పండి. బీసీ మహిళలకు 50 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తాము అని మీరు చెప్పారా లేదా? దాన్ని చెప్పండి. ఎక్కడికి రమ్మన్నా వస్తా అంటే మీరు చెప్పేదంతా కూడా శ్రీలంక
వ్యతిరేక రీతిలో చేసేదేదో సాధించారు. అట్లాంటి పరిస్థితి, ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అంటే నిజంగా చాలా సిగ్గుచేటుగా ఉంది. నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్కటే ఒకటి గుర్తు పెట్టుకోండి. మొన్న చెప్పాం, నిన్న చెప్పాం, ఈరోజు చెప్తున్నాం. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు కన్నా నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మీరు ఎక్కడా కూడా బయట తిరిగే పరిస్థితి మీకు ఉండదు కూడా హెచ్చరిస్తా ఉన్నామంటూ తెలియజేస్తాను. కాబట్టి ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకు, మహిళలకు, ఉపాధ్యాయులకు, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, రైతు సంఘాల వారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 12వ తేదీ మనం అందరం కూడా ర్యాలీగా టౌన్ లో నిరసన ర్యాలీని చేయాలి. మీరు అందరూ కూడా తరలి వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా నేను ఈ వేదిక ద్వారా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.